హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఏంటంటే రోజెస్ అండి. నేనైతే ఒక 10 రూపీస్ రోజెస్ అయితే తీసుకున్నాను. 10 రూపీస్తోని ఎంత వాటర్ వస్తుందనేది మీరు చూడొచ్చు ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, రోజెస్ అయితే ఇలాంటివి తీసుకోవాలి. హైబ్రిడ్ రోజెస్ కాకుండా ఇలా నాటు రోజెస్ అయితే తీసుకోవాలి మనము. ఈ రోజెస్ని మనము మంచిగా కడిగి కొద్దిసేపు ఇలా గాలి కారపెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా అవుతాయన్నమాట. దానిపైన దుమ్ము డస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రోజ్ పెటల్స్ని అయితే సపరేట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం రోజ్ పెటల్స్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రెష్ బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లో ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం స్పేస్ చేసుకుని అందులో ఒక చిన్న టిఫిన్ బాక్స్ మూతలు కానీ లేదా చిన్న కటోరా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. దానిపైన ఒక కటోరా అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1/2 లీటర్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. సో 1/2 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత దీనిపైన గ్లాస్ లిడ్ అయితే మనం మూతగా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ హోల్లో నుంచి మనకి ఎయిర్ కూడా బయటికి వెళ్ళకుండా, కొంచెం ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా మైదా పిండితోనైతే నేను ఆ హోల్ని క్లోజ్ చేసేసుకుని పైన ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కింద ఏదైతే మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత మరిగిన రోజెస్ ఉంటాయి కదా, ఆ రోజెస్ ఆవిరంతా గ్లాస్ లిడ్కి పట్టుకొని ఆ వాటర్ అంతా కూడా ఆ ఎంటీ బౌల్లో అయితే పడుతున్నాయి. అలా ఎంటీ బౌల్లో పడ్డ తర్వాత మనం ఒకసారి చూసుకుందాము. ఏంటంటే ఈ బౌల్లో వాటర్ అన్నీ మనకి రోజ్ వాటర్ అనమాట. చూస్తున్నారు కదా, నాకైతే కొద్దిగానే పడ్డాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడా తీసేసి ఈ వాటర్ కూడా నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటానన్నమాట. లేదు మనకి ఆవిరి పడ్డ వాటరే కావాలి అని అనుకుంటే కనుక అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి వేడిగా ఉన్నాయి కదా, సో కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, చల్లారిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ ఏ కెమికల్స్ లేకుండా ఏవి లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో మనకి మంచిది కూడా ఇలా అయితే. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఏంటంటే మనకి ఫ్రెష్గా కూడా దొరుకుతుంది అనమాట. బయట ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ వేసి ఇచ్చి రోజ్ ఫ్లేవర్ వాటర్ అంటే రోజ్ వాటర్లో కొంచెం ఫ్లేవర్ కోసం అందులో రోజ్ పౌడర్ కానీ రోజ్ స్ప్రే కానీ వేసి ఇస్తారు కదా పర్ఫ్యూమ్స్, అలా కాకుండా చూస్తున్నారు కదా, ఇది నేను స్ప్రే చేసుకుంటున్నాను. చాలా బాగుంది స్మెల్ కూడా. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.